స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీళ్ళ భద్రతపరుచుకొని కాపాడి రక్షించి దేవుని యొక్క కృప ద్వారా దేవుడి సన్నిధిలో మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని యొక్క లేఖనముల నుండి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘటనలు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాటలు చదువుకుందాం. మరి ద్వితీయోపదేశ కాండంలో కొన్ని మాటలు కనబడుతున్నాయి. మరి 5:10 ఒక మాట మనకు కనబడుతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఏమండి 1000 తరాలంటే ఎక్కడండి? 1000 తరాలు 100 తరాలంటే గొప్ప. అలాంటిది 1000 తరాల వరకు దేవుడు కరుణ అనేది ఉంటుందట. ఎప్పుడు ఎలాగున్నప్పుడు అంటే మనము ఎక్కువగా ధనం సంపాదించుకొని ఎక్కువగా మరి పెద్ద పెద్ద డబ్బు పోగు చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకుంటే 1000 తరాల వరకు మనం దేవుడు కాపాడుతాడండి. అలాగే మనకి దేవుని వాక్యం కనబడట్లేదు. కానీ ఒక మాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కూడా కరుణిస్తాడట దేవుడు. దేవుని మనం ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రేమించేవారు మరి దేవుని ఆజ్ఞలు కూడా గైకొనాలని దేవుడు మరి సూచించిన మాటలు. ఆజ్ఞలు గైకొంటున్నారా? ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆజ్ఞను మనం అనుసరించినప్పుడు, దేవుని ఆజ్ఞ మన కట్టడలు మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడో చక్కటైన మాటలు మనకు కనబడుతున్నాయి. 1000 తరముల వరకు ఆయన కరుణ ఉంటుందట. ఆయన కరుణతో అయితేనే మనం బ్రతకగలము. ఈ లోకంలోనే దేవుడు కరుణించినట్లుగా ఏ మనుషుడు కూడా ఏ ప్రేమ పంచలేడు, ఏ ప్రేమ చూపించలేడు, ఏ కనికరం కూడా చూపించలేడు. కానీ దేవుడు ఒక్కడే ప్రేమ చూపించిన వాడు, కరుణించిన వాడు. కాబట్టి నీవు నేను ఒక పనే చెయ్యాలి. మనకు కష్టంగా ఉన్నప్పుడు ఆజ్ఞలను మనము అనుసరించాలి, ఆజ్ఞలు గైకొనాలి అని దేవుడి మాట సెలవిస్తుంది. ఆజ్ఞలు గైకొనడమే చాలా మనిషికి కష్టతరం అయిపోతుంది. దేవుడని బ్రతికిన వారు దేవుని ఆజ్ఞలను కట్టడలను పట్టుకున్నప్పుడు 1000 తరాలు కూడా దేవుని కరుణ చూస్తారు. మనతో అయిపోయింది కాదు, మన పిల్లలతో అయిపోయింది కాదు, మన పిల్లలతో అయిపోయింది కాదు, పిల్లల తరాలు కూడా దేవుని కరుణతో బ్రతకాలంటే 2 మాటలు, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చూడండి, కొన్ని మాటలు మనం చదువుతుంటుండగా దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే దేవుని మనము దేవుని ప్రేమకు మనం పాత్రలుగా బ్రతకాలంటే దేవుడు ఎలాగంటే దేవుని ప్రేమకు మనం పాత్రలుగా బ్రతికితే ప్రజల ముందు మనల్ని ఎలాగ దేవుడు గణపరుస్తాడో కొన్ని మాటలు ఉన్నాయి. నీవు దేవుని గణపరచు, దేవుడు నీ ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఆజ్ఞను అనుసరించు, దేవుడు నీ పట్ల 1000 తరాల వరకు నీకు దేవుని కరుణ చూపిస్తాడు అనే సత్యాన్ని బట్టి కొన్ని మాటలు చదువుతుంటుండగా కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. మరి మోషే, యెహోషువ, అలాగే ఒక సందర్భాన్ని బట్టి దేవుడు వారి విషయంలోని ఎంతగానో అంటున్నాడు. నేను నెత్తివాడు, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, నేను వెళ్ళలేను అన్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. జనుల మధ్యలోని ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఆయన దేవుడు వాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. అంతేకాదు యెహోషువలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. 3:7 కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెడుతును. ఇశ్రాయేలు కన్నులు ఎదుట గొప్ప చేయడం మొదలు పెడతారట. ఎవరికి? యెహోషువకు. మోషే తరంతో ఆపించాడు దేవుడు. మోషేకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉంటాను. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, దేవుని మనం ప్రేమించినప్పుడు. ఈ రోజుల్లో దేవుని ప్రేమించే ప్రేమ కొంత తారతమ్యం అయిపోయింది. దేవుని ప్రేమించడం తగ్గినప్పుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న డబ్బు కలిగిన వారు ఎవరున్నారని వెతుకుతున్నారు, వారిని ప్రేమిస్తున్నారు.
చేస్తున్నారు. అప్పుడు నీకు దేవుడు తోడై ఉంటాడా? నీకు ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో నేను గొప్ప చేయటం మొదలు పెట్టగలడా దేవుడు? కానీ మోషే యెహోషువ విషయంలో ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉంటాను. అంతేకాదు తోడై ఉంటానని వదిలేశాడా దేవుడు? ఇశ్రాయేలు అందరి దగ్గర, వారి కనుదృష్టి దగ్గర నేను నీకు గొప్ప చేస్తాను. ఏముందండి? ఇశ్రాయేలు అందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను. నేను మొదలు పెడుతున్నాను కార్యాలు, గొప్ప చేయటం మొదలు పెడుతున్నాను. దేవుడు గొప్ప చేయటం మొదలు పెడితే ఎవరు ఆపేవారే లేరండి. దేవుడు నాయన మీరు ఇలాంటి వాళ్ళు కదా, వీళ్ళని గొప్ప చేస్తామని అన్నా దేవుడు వినడండి. మనుషులైతే వింటారు సీక్రెట్గా, వాళ్ళు మంచోళ్ళు కాదు నాయన, ఆ మంచోళ్ళు కాదమ్మా అని చెప్పినప్పుడు వారైతే వింటారు కానీ మనుషులైతే వింటారు కానీ దేవుడు ఎవరేటనే దానికి సర్వము తెలిసిన సర్వాధికారి అయినా. కాబట్టి మరి ఇశ్రాయేలు అందరు కన్నులు ఎదుటట గొప్ప చేయటము దేవుడు మరి మొదలు పెడతానన్న మాట యెహోషువకు నేను మోషేకు తోడై ఉన్నాను, యెహోషువకు కూడా నేను తోడుగా ఉంటాను. మరి ఇశ్రాయేలు కన్నులు ఎదుట గొప్ప చేయటం మొదలు పెడతాను. యెహోషువ 1:5 ఒక మాట కనబడుతుంది, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. ఎంత చక్కటైన మాట అండి. ఇలాంటి మాట, తోడనే మాట ఒక భార్యకు ఒక భర్త చెప్తాడు మ్యారేజ్ అయినప్పుడు. చిన్నతనంలో ఉన్నప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు చెప్తారు, అయినా పడిపోయావా, నేను నీకు తోడు ఉంటుండగా నీకు నేనేం దెబ్బ తగలేమని అంటారు. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు తోడు కూడా బిడ్డలు తీసుకోలేని స్థితిలో ఉంటారు. అలాగే వివాహం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భార్యాభర్తల తోడు కూడా తీసుకోలేనట్లుగా ఉంటారు. ఈ తోడులన్నీ, ఈ మనుషుల తోడులన్నీ, బంధాల తోడులన్నీ అంతవరకే, కానీ దేవుని యొక్క తోడు మట్టుగా అంతవరకు నిలబడుతుంది. కాబట్టి మోషేకు నేను తోడుగా ఉన్నాను, ఎలాగో నీకు నేను అలాగే తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు. ఎంత చక్కటైన మాట, ఎంత భరోసా అయిన మాట దేవుడు ఇస్తున్నాడు. మరి నీవు నేను ఆ మాటకు అర్హులుగా బ్రతుకుతున్నామా? ఆ మాటకు మనం అర్హులుగా బ్రతకాలంటే దేవుని మనం ప్రేమించాలి, ఆజ్ఞలను గైకొనాలి. అంతేకాదు కొన్ని మాటలు చదువుతుండగా యెహోషువ 4:14 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతను గౌరవపరిచారు. ఎవరిని గౌరవపరిచారండి? మోషేను గౌరవపరిచారు. ఎప్పుడు? మరి ఆ దినములో యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలు అందరూ ఎదుట యెహోషువకు గొప్ప చేసినప్పుడు మోషేకి ఇచ్చిన గౌరవము యెహోషువకు కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటే దేవుని మనం ప్రేమించి ఆజ్ఞలు అనుసరించినప్పుడు, దేవుని యొక్క కట్టడలు మనం నడిచినప్పుడు, దేవుడు ముందు మన తరాల ముందు వారు ప్రేమించినట్లుగా మన తరాలు ఉన్న వారు ఎలా ఉన్నారో మనం ఉన్నప్పుడైతే వారికి తోడుంటారు, మనకి తోడుంటారు. వారిని గౌరవపదంగా దేవుడు దీవిస్తాడు, మనల్ని కూడా గౌరవపదంగా దీవిస్తాడు. కాబట్టి ఒక్కరికి గౌరవం ఇచ్చి వీళ్ళే గొప్పవారిని అందరం ఎక్కించి వారినే ఉంచడం కాదు. ఏమంటే దేవుణ్ణి ప్రేమించే వారు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే మరి జనుల మధ్యలో గౌరవపదంగా దేవుడు నడిపిస్తాడు. అయితే ఈ లోకంలోని దేవుడు మనం గౌరవపదంగా నడిపించినప్పుడు మనుషులు మారలేరు, మనుషులు తట్టుకోలేరు, కట్టోపాయాలు ఆలోచన చేస్తారు, ఏవో వారి ఇంటిలోనున్న సమస్య అంతా బయటకు తీస్తారు. కానీ ఎన్ని తీసినా మనుషులు తీసుకోగలరు, కానీ దేవుడు మట్టుగా నీ భక్తి, నీ నీతి, నీ ప్రేమ, నీ ఆజ్ఞ అనుసరతను చూసి దేవుడు ఒక ఉన్నతముగా గౌరవించి నడిపించగలిగిన దేవుడు. నీకు ఇవ్వలేరు మనుషులు, కానీ దేవుడు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తే ఎక్కడ ఇవ్వాలో, ఏ స్థలం దగ్గర ఇవ్వాలో, గౌరవపదంగా నడిపించాలో దేవుడు తెలిసి ఆ స్థలం దగ్గర దేవుడు గౌరవపదంగా నడిపిస్తాడు. అంతేకాదు దేవుడు ఏ విధముగా అయితే మరి యెహోషువకు గొప్ప చేశాడో, మోషేకి ఇచ్చిన గౌరవము మరి అతని బ్రతుకు దినాలన్నింటిలో కూడా గౌరవపరిచినట్లుగా, యెహోషువకు కూడా గౌరవపరిచినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఏమంటే యెహోషువను దేవుడు పిలిచిన దేవుడు, మోషేను పిలిచిన దేవుడు విడిచిపెట్టాడా? యెహోషువ పట్ల అనేకమైన కార్యాలు చేశాడు, మోషే పట్ల అనేకమైన కార్యాలు చేశాడు. మరి
దేవుని ప్రజలందరినీ నడిపించడం అని అంటే మాటలు కాదు. అట్టి విధంగా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, దేవుడి దగ్గర వారు నడుచుకునే విధానాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని ప్రజలమైన మనం నేర్చుకునే మాటల్లోని నిజమే, దేవుడు ఇస్తేనే గౌరవము. మనుషులు ఇస్తే ఒకరోజు గౌరవిస్తారు, మరొక రోజు ద్వేషిస్తారు. ఈ రోజు నువ్వు వారికి ధనం సాయం చేసేవనుకో నేను గౌరవిస్తాను, ధనం సాయం చేయలేకపోవనుకో నువ్వు ఒక పేద స్థితిలో ఉన్నదానివని నిన్ను అగౌరవపరుస్తారు. కాబట్టి నీ దగ్గర ఉన్నా లేకపోయినా నిన్ను గౌరవంగా ఘనతగా నడిపించిన వాడు ఒక్కడే. మోషేకు యెహోషువకు తోడై ఉన్న దేవుడు ఒక్కడే. నీకు నాకు మనకు గౌరవపదంగా నడిపించే దేవుడు, తోడై ఉన్న దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, ప్రజల మధ్యలో మనల్ని ఎంతమంది అవమానపరిచినప్పటికీ వారందరి మధ్యలో కూడా గౌరవపదంగా నడిపిస్తానని యెహోషువకు చెప్పినట్లుగా నిజమే, ఇశ్రాయేలు అందరి ఎదుట కన్నుల దృష్టిగా నేను గొప్ప చేస్తాను. యెహోషువకు దేవుడు పిలిచాడు, గొప్ప చేశాడు, గొప్ప కార్యాలు కూడా దేవుడు చేశాడు. కాబట్టి మరి ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 29:25. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుట బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలు ఏలియా ఏ రాజునకైనా కలగని రాజ్య ప్రభావము అతనికి అనుగ్రహించెను. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహుగనుడైన రాజుగాను చేసెను. ఏమండి, ఏదో రాజుగా చేసిన మాట మనకు కనబడలేదు. బహుగనుడైన రాజుగా దేవుడు చేశాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మరి దావీదు యొక్క బిడ్డడు సొలొమోను కాబట్టి దావీదు మందిరం కట్టాలని ఎంతగానో అతను ఆశపడినప్పటికీ దేవుని యొక్క సంకల్పం తన కుమారుడు కట్టేటట్లుగా దేవుడు చేశాడు. అయితే ఇటువంటి సొలొమోను ఏమండి ఆ ఒక రాజుగా దేవుడు నియమించాడు. అందుకని అక్కడ చదువుకున్న దాంట్లో ఏముందంటే మరి యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుట బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలు ఏ రాజైనను కలగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించను. ఏ రాజు అంటే సొలొమోను రాజు ముందుకి ఏ రాజుకి కానీ పొందలేని ఘనత, వెనుకతలు అతని తర్వాత వెనుకతలో కనుక పొందలేని ఘనత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే సొలొమోను ఏంటడిగాడు? డబ్బు, ధనము, ఐశ్వర్యం అంతా ఇవ్వని అడగలేదు. నీకు ఏమి కావాలన్నప్పుడు మరి ఇవన్నీ కావాలని ఆశపడలేదు. కానీ అయ్యా ఈ ప్రజలందరూ ఉన్నారు, వీళ్ళందరూ నేను జ్ఞానం కలిగి వీరిని ఎలా నడిపించాలో నాకు వివేకం కలిగిన జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు. ఒక్క వివేకం కలిగిన జ్ఞానం అడిగినప్పుడు దేవుడు వారందరిని పరిపాలించడానికి చక్కటైన మాట అడిగాడు. కాబట్టి దేవుడు ఆ వివేకము కలిగిన ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత, గౌరవము దేవుడు సొలొమోనుకు తీసుకుని వచ్చి ఇచ్చాడు. మరి నీవు నేను దేవుడు కనిపించి మనకు అడిగినప్పుడు మనం ఏం అడుగుతాము? ధనవంతులు అవ్వాలని అడుగుతామా, లేకపోతే ధనవంతులతో సహవాసం కావాలని అడుగుతామా? ఏమని అడుగుతాం? కాబట్టి దేవా నేను జ్ఞానహీనుడిని, నేను ఎంత పెద్ద సొలొమోను రాజు మందిరం పెద్దది కట్టినా దేవుడు పని చేస్తున్నప్పటికీ ఆయన నేను జ్ఞానహీనుడని దేవుని దగ్గర తగ్గించుకున్నాడు. కాబట్టి వివేకం కలిగిన జ్ఞానం ఒక్కటే అడిగాడు. వాటితో పాటు ఐశ్వర్యం, ఘనత, గౌరవం దేవుడు అతనికి ఇచ్చాడు, విడిచిపెట్టలేదు. వీళ్ళందరినీ పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానం కావాలి. ఎందుకంటే ఒక్కొక్క మనుషులు ఒక్కొక్కరిలాగా ఉంటారు, ఒక్కొక్క మనిషి ప్రవర్తన ఒక్కొక్కటిలాగా ఉంటుంది. కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. కాబట్టి వీరందరినీ ఎలా పరిపాలించాలన్న జ్ఞానం నిమ్మని అడిగిన మాట పట్టుకొని దేవుడు ఇశ్రాయేలు అందరి ఎదుట కూడా ఏం చేశారంటే ఏమని దేవుడు అతన్ని గణపరిచారండి? దావీదు కుమారుడిని ఈ విధంగా యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేశాను. అతని ముందు కానీ అతని తర్వాతల వారికి కానీ ఎంత ఘనత దేవుడు ఇవ్వలేదండి. బహుగనుడుగా చేశాడు. ఏమంటే గనుడు అనేది వేరు, బహుఘనత అనేది వేరు కదండి. కాబట్టి ఆ బహుఘనత కలిగిన వాడిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుడు ఇచ్చిన ఆ బహుఘనతలోని స్థిరంగా, భక్తిగా, భావంగా కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు కొన్ని ఇస్తాడు. ఇచ్చిన దాంట్లోనే మనము దేవుని విషయంలో ఖచ్చితంగా, దేవుని ప్రేమించిన విషయంలో ఖచ్చితంగా, ఆ కట్టడలో ఆజ్ఞలు అనుసరించడంలో ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రజలందరి దగ్గర బహుగనులుగా చేసే దేవుడు, బహుగనులుగా నిలబెట్టే దేవుడు. ఆ బహుగనులుగా చేసినప్పుడు నీవు నేను దాన్ని నిలబెట్టుకునే జ్ఞానం మనకు అవసరం. ఈ రోజుల్లో ఘనత దేవుడు ఇస్తుంటే కొంది జ్ఞానం తగ్గిపోతా ఉంది మనుషుల్లో.
అనుకుంటాడు దేవుడు. ఎంతగా నేను కనపరుస్తున్నాను నా బిడ్డలు, ఎంతగా నేను ప్రజల మధ్యలో నేను గనులుగా ఎంచుతున్నానే. ఈ ప్రజలు ఈ ధనానికి దాసోహం అయిపోతున్నారు, ఈ డబ్బుకి దాసోహం అయిపోతున్నారు. భక్తిహీనులు కూడా కనపరుచుకుంటున్నారు డబ్బుని బట్టి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ధనముని బట్టి వారిని కనపరుచుకుంటున్నారు. ఆ ఘనత గౌరవము నేను పొందాల్సింది కదా అని దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో మనుషుల్లో తేడాలు ఇలాగే అయిపోయాయి. డబ్బు ఎక్కడున్నాయి, డబ్బు మనుషులు ఎక్కడ ఉన్నారో వారిని కనపరుస్తున్నారు, దేవుని కనపరచలేనట్టుగా ఉన్నారు. అందుకనే నీ ఘన బతుకు, నీ యొక్క స్థితి సమస్తము ఎరిగిన దేవుడు యెహోషువకు తోడై ఉండి ఘనత గౌరవం ఇచ్చాడు. అంతేకాదు సొలొమోనుకు తోడై ఉండి దేవుడు ఎంత బహుగనుడిగా ఎంచుకున్నాడు. మరి నిన్ను నన్ను దేవుడు బహుగనులుగా గనుడుగా ఎంచుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు నీవు నేను ఆ ఒక దేవుడిచ్చిన ఘనతలో గౌరవంలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? లోకాశల్లో పడిపోయి, లోక ధనాపేక్షల్లో పడిపోయి, ఈ లోక మనుషుల తంత్రాలను పడిపోయి, మాయోపాయాలను పడిపోయి బ్రతుకు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పడిపోయిన స్థితిలో ఉన్నావా? గనురాల స్థితిలో ఉన్నావా? గనుడైన స్థితిలో ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని పేరు పెట్టుకున్న మనము ధనానికి డబ్బుకి లోబడే వారిగా కాకుండా దేవుని వాక్యానికి మనం లోబడిన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞలను, దేవుని మనం ప్రేమిస్తే ఈ లోకంలో ఏవి మనం ప్రేమించలేము. ఏవి మన కళ్ళ ముందు కనిపించినా ఎంతటివి యాపాటివి దేవుని ప్రేమ దగ్గర అనిపిస్తుంది. కాటా వేస్తే దేవుని ప్రేమ, డబ్బుని కాటా వేస్తే ఏమంటే డబ్బు పెద్దగా నీకు తోగనట్లు కనిపించవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎంతో విలువ కట్టలేనంత గొప్ప ఘనత కలిగిన ప్రేమ దేవునిది, ఉన్నతమైన ప్రేమ దేవునిది. ఎన్ని కాటాలు తెచ్చి తోటకాలు వేసినా ఆ నేలకు తూగిపోవడమే తప్ప కానీ దేవుని ప్రేమ దగ్గర ఏది సాటవలేదు. కాబట్టి అటువంటి ప్రేమ గొప్పదా? ధనం గొప్పదా? అటువంటి ప్రేమ గొప్పదా? ధనం కలిగిన మనుషులు గొప్పదా? నువ్వు ధనం కలిగిన మనుషులు నువ్వు కనపరుస్తున్నావా? దేవుని నువ్వు కనపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తెరవబడే హృదయంతో మనం ఉంటే దేవుడి కార్యాలు మనం చవిచూస్తాము. దేవుడు యెహోషువను ఇశ్రాయేలు కన్నులు ఎదుటిన ఘనపరిచాడు. సొలొమోనును కూడా దేవుడు ఇశ్రాయేలు దగ్గర దేవుడు ఘనపరిచాడు, బహుగనుడిగా చేశాడు. అంతేకాదు ఆయన పరిపాలన కాలంలో ఆ ముందు రాజులకైనా ఆ వెనక రాజులకైనా అంత గౌరవము, అంత ఘనత కలగలేదు. ఈయనకిచ్చిన ఘనత గౌరవం. కాబట్టి నీవు నేను దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకొని, దేవుడు చూపించిన ప్రేమను పట్టుకొని, మరి ఆ ప్రేమమైన మనం ప్రేమిస్తూ, ఆ వాక్యాలను మనం ప్రేమిస్తూ, ఆ కట్టడాలను మనం పట్టుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని మనం గణపరచగలము. దేవుని గణపరిస్తే నీ బ్రతుకు మొత్తము ఘనత గౌరవంతో దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రాలు ప్రభు రక్షక.